10 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి 21 సంవత్సరాల నుంచి గౌరవ శాసనసభలో సభ్యుడిగా హరీష్ రావు గారు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి నాయకుడు గౌరవ స్పీకర్ గారిపై అనుచితమైన వ్యాఖ్యలు చేసుకుంటా శాసనసభ యొక్క రూల్స్ ఏ విధంగా ఉంటాయంటే శాసన స్పీకర్ గారు ఏదైతే ఎజెండా ఉందో ఎజెండా ప్రకారం యావత్తు తెలంగాణకు సంబంధించిన రైతాంగానికి సంబంధించి జరిగిన 10 సంవత్సరాల లోపట ధరణి పేరు మీద దొరలు ఏదైతే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవితక్క గారు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పెద్దలు ఏ విధంగా ధరణిని అడ్డబెట్టుకొని పేద ప్రజల నుంచి భూములు గుంజుకున్నారో ఆ గుంజుకున్న భూముల వాస్తవాలు బయటకు పడతాయని చెప్పి ఏదైతే ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. వారి సంబంధించిన ఒక వ్యక్తి కేటీఆర్ గారు శాసనసభ్యుడికి సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఏదైతే కేసు విషయంలో పట చట్టపరంగా ఎఫ్ఐఆర్ అయిపోయింది. గవర్నర్ గారు అనుమతి ఇచ్చిండు. ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్ను శాసనసభలో మేము మాట్లాడాలి, అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి అడిగినప్పుడు శాసనసభ స్పీకర్ గారు ఒకటే మాట అన్నారు, యావత్తు తెలంగాణ రైతాంగానికి సంబంధించిన ఎజెండా తీసుకున్నాము. భూభారత్ సంబంధించిన ఎజెండా విషయంలో కూడా చర్చ జరిగిన తర్వాత ఆ అంశాన్ని పరిశీలిస్తా, ఎందుకంటే చట్టపరంగా ఎఫ్ఐఆర్ అయి గవర్నర్ అనుమతితో ఉన్నటువంటి అంశాన్ని ఏ విధంగా తీసుకోవాలని మాట్లాడతా అని చెప్పి సర్ది చెప్పి హరీష్ రావుకు, పల్లె రాజేశ్వర రెడ్డి గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి, కౌశిక్ రెడ్డి గారికి ఈ యొక్క అగ్రవర్ణానికి సంబంధించినటువంటి ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మేము చెప్పినట్టే సభ నడవాలి, మేము చెప్పిన అంశాన్ని తీసుకోవాలని చెప్పి శాసించే విధంగా మాట్లాడుతూ గత సభ జరుగుతున్నప్పటి నుంచి మేము కొత్తగా ఎన్నికబడిన శాసనసభ్యులం ఈరోజు ప్రభుత్వ విప్ గారిని చెప్తున్నాం, మేము గౌరవంగా ప్రజల సమస్యలు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మాట్లాడుతా అనుకున్నాం. ఈరోజు ఒక శాసనసభ స్పీకర్ గారు రాజ్యాంగ పరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరంగా ఏదైతే చట్టపరంగా స్పీకర్ గారు కుర్చీలో కూర్చుంటే స్పీకర్ గారికి ముందుకు వచ్చి 20 సంవత్సరాల క్రితం శాసనసభ్యుడిగా వివరిస్తున్నటువంటి హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు మొత్తం వరకు సభ్యులంతా తీసుకొచ్చి పేపర్ని తీసుకొచ్చి స్పీకర్ మీద ఇట్లా పడేసిందంటే స్పీకర్ చైర్ను ఎంత అవమానపరిచిండు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారినేమో కేంద్రంలో బీజేపీ అవమానిస్తుంది మా దేవుణ్ణి, ఇక్కడ అమిత్ షా అవమానపరుస్తాడు భారతీయ జనతా పార్టీ దేశంలో. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల రాజ్యం వెళ్ళినటువంటి ఈ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఇవాళ చేసినటువంటి ఏదైతే సంఘటన ఉండదో యావత్తు మా దళిత వర్గాన్ని మా స్పీకర్ను అవమానపరిచినందుకు తక్షణమే వారి మీద ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయాలి. ఆ విధంగా మేమందరం దరఖాస్తు ఇస్తాము. మా స్పీకర్ను అవమానపరిచినందుకు తక్షణమే ఆ సభ్యుల్ని సస్పెండ్ చేయాలి సభ నుంచి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక వ్యక్తి గురించి ఏదైతే కార్ రేసుల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధనాన్ని దోచుకున్నారని చెప్పి చట్టపరంగా ఎఫ్ఐఆర్ చేస్తే చట్టాన్ని చట్టపరంగా ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్కు ఆలోచన లేకుండా మీరు పోయి హంగామా చేయండి, స్పీకర్ మీద దాడి చేయండి. రాష్ట్ర ప్రజలకు ఏం ప్రయాణం చేయాలంటే తెలంగాణకు సంబంధించినటువంటి రైతుల భూములు దోచుకున్నాము, ఆ భూములు దోచుకున్న విషయం బయటపడుతుంది. ఈ రేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ అడ్డం పెట్టుకొని మీరు స్పీకర్ మీద దాడి చేయమని అక్కడ ఫామ్ హౌస్ ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇటు కేటీఆర్ గారు ఒకన్నటువంటి 20 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం, ప్రజలను ఉద్ధరించడం అంటారు. మొదటి నుంచి మా పాత్రికేయ మిత్రుల ద్వారా 2 చేతులు దండం పెట్టి అడుగుతున్నా, మొదటి నుంచి ఈ రాష్ట్రంలో మా దళితులను అవమానపరిచినటువంటి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారి మొదలు ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏమన్నాడు, మీ దళితులను ముఖ్యమంత్రి చేస్తాడు. మళ్ళీ ఏమన్నాడు, మా దళితులు 3 ఎకరాల భూమి ఇస్తాడు. ఇవాళ ఎంత పెద్ద దుస్సంఘటన అంటే యావత్తు తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఈ శాసనసభలో ఒక గౌరవ స్పీకర్ గారి మీద పేపర్లు చెప్పి ఇట్లా తుప్పుకొని మొత్తం ఇట్లా మీదికి ఎట్లా అంటే ఒక దాడికి వచ్చినట్టు దాడి చేసే విధంగా వచ్చి మీద దాడి పడితే మార్షల్స్ అడ్డు లేకపోతే స్పీకర్ని దాడి చేస్తుంది, మార్షల్ మధ్యలో లేకపోతే స్పీకర్ మీద దాడి చేస్తుంది. ఇలా ఒక దళిత స్పీకర్ మీద దాడి చేసినటువంటి
దురంకారం, రాచరిక పరిపాలన, గడిల పరిపాలన. మేము చెప్పేదే సభ నడవాలి, మేము చెప్పినట్టే మేము ఆ ఎజెండా తీసుకోవాలని శాసించే విధంగా ఉన్నటువంటి హరీష్ రావును, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డిని, అదేవిధంగా కౌశిక్ రెడ్డిని, సభ్యులందరినీ తక్షణమే చర్య తీసుకొని చట్టపరంగా మా దళిత స్పీకర్ గారిపై ఏదైతే దాడి చేసిన దాని మీద SC/ST కేసు రిజిస్టర్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విన్నపిస్తున్నా. చెప్తే నేను చెప్తాను అన్నా, చెప్పండి అన్నా ఒకటి అన్న, అలాంటిది ఏం జరగలేదు. వాళ్ళు ఇచ్చే వాళ్ళే ఇవాళ 10 సంవత్సరాలు కలిసి వాళ్ళే రాజ్యం వెళ్ళింది కదా, వాళ్ళే రాజులు కదా, వాళ్ళే మంత్రులు కదా. హరీష్ రావు గారు చాలా చక్కగా మాట్లాడతారు కదా, ఆ చక్కగా మాట్లాడే వ్యక్తి ఈరోజు సభను ఒక వ్యక్తి కోసం కార్ రేసులు పెట్టి 200 కోట్ల రూపాయలు దోసుకున్నాడని అభియోగం వస్తే, అభియోగం మీద విచారణకు హాజరై నీ నిజాయితీ పరుణాన్ని తేల్చుకోవాల్సిన బాధ్యత ఒక శాసనసభ్యుడే ఉండాల్సిన విషయాన్ని యావత్ తెలంగాణ రైతాంగానికి సంబంధించినటువంటి ధరలోపడ దోపిడీని ఏదైతే దాని ఎజెండా అంశాన్ని చర్చకు వస్తే, ఆ చర్చకు వచ్చే విషయం అడ్డం రాకుండా స్పీకర్ మీద దాడి చేసి మళ్ళా మీద తప్పుడు ఆరోపణ మా మీద చెప్పి విశ్లేషణ. వాళ్ళు మొదటి నుంచి కూడా స్పీకర్ గారే చైర్ మీద మొదటి నుంచి కూడా స్పీకర్ గారు కుర్చీ కూర్చున్నప్పటి నుంచి కూడా ఒక దళితుడు స్పీకర్గా ఉన్నాడని అయితే అవమానపరంగా మాట్లాడే ఆలోచన తప్ప ఎప్పుడు గౌరవించే విధంగా హరీష్ రావు గారు కానీ సభ్యులు కానీ మెదలలేదనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం.